1973లో ఒక విద్యార్థి సమయం నుంచి ఏబీవీపీలో ఆయన చదువుకున్న కాలేజీ సీఎం ఆంగ్లో బెంగాలీ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా 1973లో ఆయన ఎలక్షన్ అయిపోయారు. ఆ తర్వాత 1978 అంటే స్టూడెంట్ ప్రెసిడెంట్ చేసేప్పుడు రోజులే. ఆ తర్వాత 1978 నా వయసు ఉన్నప్పుడు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం యొక్క స్టూడెంట్ జనరల్ సెక్రటరీగా గెలుపొందడం జరిగింది. అదే సమయంలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన సమయంలో 6 నెలలు జైలు పాలైన మహోన్నత నాయకుడు మహేంద్రనాథ్ పాండే గారు. అట్లా మొత్తానికి 21 సార్లు మహేంద్రనాథ్ పాండే గారు జైలు వెళ్ళడం జరిగింది. రామజన్మభూమి కోసం జరిగిన భారతీయ జనతా పార్టీ హిందూ సంస్థలు చేసిన కొట్లాట ఈనాడు రామజన్మభూమిలో మన రామాన్ని పట్టించుకున్నామంటే మహేంద్రనాథ్ పాండే గారి కార్యక్రమాల గురించి. ఆ కొట్లాటలో ములాయం సింగ్ యాదవ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటిగా ఎన్ఎస్ఏ యాక్ట్ ద్వారా జైలు పంపించిన కార్యకర్త మహేంద్రనాథ్ పాండే గారు. సో అక్కడి నుంచి 1991లో ఎమ్మెల్యేగా ఎదిగి అప్పటి ప్రభుత్వంలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేసి 2014లో ఎంపీగా ఎదిగి కేంద్ర మోడీ గారి మొట్టమొదటి ప్రభుత్వంలో ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ తర్వాత 2019లో మళ్ళీ క్యాబినెట్ మంత్రిగా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ అనుకున్నారో ఆ సర్టిఫికేట్ లో కూడా ఆ పిల్లలు ఎక్కడి నుంచి చదువుకున్నారు, ఏ క్లాస్ వస్తున్నారు అన్న అంశాన్ని ఆ సర్టిఫికేట్ లో మార్పులు చేసిన మంత్రులు మన మహేంద్రనాథ్ పాండే గారు. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రిగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మొట్టమొదటి మోడీ గారి ప్రభుత్వంలో బీజేపీ నుంచి వచ్చిన మొట్టమొదటి మంత్రి భారీ పరిశ్రమల మంత్రి వల్ల మహేంద్రనాథ్ పాండే గారు మన ప్రాంతానికి రావడం నిజంగా మనం అద్భుతంగా భావిస్తా ఉన్నాము. ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు గత 8 సంవత్సరాల నుంచి ప్రజలలో ఎంత మాత్రం ఆయన ప్రేమ అభిమానాలు పెంచుకున్నారంటే దానికి కారణాలు. ఆ కారణాల ప్రజలకు తెలియజేయాలా, ఆ కారణాలు ఎటువంటి స్కీముల ద్వారా వచ్చినాయి, ఎటువంటి లబ్ధిదారులు మన ప్రజలు భారతదేశ ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతున్నారో ఇవన్నీ తెలియజేయడానికి ప్రోగ్రాం. ఇందులో కొన్ని అంశాలు ముందుకు తీసుకొస్తారు. మోడీ గారు అభిమానం, మోడీ గారి నాయకత్వం ఇవాళ మన దేశంలోనే కాదు విదేశాలలో పాల్గొంటుందంటే ఆయన ఎటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల మనసులో శాశ్వతంగా ఆయన నిలబడకపోయేటట్టు ఎటువంటి కార్యక్రమాలు చేసిన మొదలు పెడతాను. ఇవాళ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 12,54,00,000 లబ్ధిదారులు మన దేశంలో. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమై అనేక దేశాలు ఉద్యోగాలు పోయి ఆకలితోటి అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రపంచానికి అన్నదాతలుగా నిలిచింది భారతదేశం. అటువంటి భారతదేశంలో ఎవ్వరు కూడా ఆకలిగా ఉండొద్దని మన ప్రాంతంలో చాలా మంది బీహార్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేసుకుంటూ ఉంటారు, మన రైస్ మిల్లుల్లో పనిచేసుకుంటూ ఉంటారు. 1 నేషన్ 1 రేషన్ కార్డ్ అని అటువంటి వ్యక్తులు కూడా వలసలకు వచ్చిన వ్యక్తులు కూడా ఆకలితో ఉండొద్దని 1 నేషన్ 1 రేషన్ కార్డు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ భోజనం పెట్టించిన ఘనత 80 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారండి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. పిఎం
ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన మన కాడనేమో కోవిడ్ వస్తే గాలికి పెట్టిన ప్రభుత్వం, ఆడనేమో కోవిడ్ వచ్చినా ఎటువంటి బీమారు వచ్చినా 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీము ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీది. అందులో 17,86,97,000 లబ్ధిదారులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఏమవా మీ అందరికీ డబల్ బెడ్రూమ్ వచ్చినాయా? వాళ్ళకన్నా రాలే, వాళ్ళకన్నా వచ్చినాయా? కిసీకు నయా ఘర్ నయా? కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3,80,00,000 ఇల్లు కంప్లీట్ అని ఇయ్యాలని వరకు 3,80,00,000 ఇల్లు. అందులో మహిళలు మీరు అందరు వినాలే, అందులో 68% మహిళల పేర్ల మీద ఆ ఇల్లు కట్టించుంటూ నరేంద్ర మోదీ గారు. అంటే దాదాపు 2.5 కోట్ల ఇల్లు, 3,80,00,000 2.5 కోట్ల ఇల్లు మహిళల పేర్ల మీద కట్టింది నరేంద్ర మోదీ గారు. ఉజ్వల యోజన గురించి ఏ రకంగా ఇబ్బందులు పడుతుంది కట్టెపోయిలతోటి. ఇవాళ గ్యాస్ సిలిండర్లు 9 కోట్ల పైన కనెక్షన్లు మహిళలకు ఇప్పించి ఇవాళ మహిళల కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమం ఉజ్వల యోజన తీసుకురావడం జరిగింది. స్టాండప్ ఇండియా కింద మన లింగన్ మాట్లాడి ₹1 కోటి లోన్ తీసుకొని పసుపు పరిశోధన ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నాడు, బియ్యం ప్రాసెసింగ్ చేస్తా ఉన్నాడు. ఆయన అటువంటి వ్యక్తులకి 10 లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆ కార్యక్రమం చేసింది. అందులో 1,40,000 మందికి ఇటువంటి రుణాలు ఇచ్చి అందులో 80% మంది మహిళలు ఉన్నారు. 80% మంది మహిళలకి ఈ లోన్లు స్టాండప్ ఇండియా కింద ఇవ్వడం జరిగింది. ఇవాళ మహిళలు ఎక్కడ కూడా వెనుకబడిపోద్దని ముద్రా లోన్లు ఇచ్చిన దాంట్లో 68% మహిళల కోసం ఇవాళ ముద్రా లోన్లు కేటాయించడం జరిగింది. మహిళలు డిఫెన్స్ మన త్రివిధ దళాలలో కూడా మహిళలు ఉండాలని ఇవాళ సైనిక్ స్కూళ్ళల్లో కూడా పురుషులతోటి సమానంగా అడ్మిషన్లు మహిళల కోసం ఇప్పించే కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఇవాళ ప్రపంచం మొత్తంలో ఇన్ని లక్షల ఫ్లైట్లు ఎగురుతా ఉన్నాయి, ప్యాసింజర్ ఫ్లైట్, కమర్షియల్ ఫ్లైట్. ప్రపంచం యావరేజ్ 5% పైలట్లలో ఉన్న 5% మహిళలు ప్రపంచం యావరేజ్ ఉంటే భారతదేశంలో మహిళలు 15% పైలట్లు. మహిళల కోసం పైలట్లలో కూడా విమానాలు కూడా మహిళలు ఎగిరేయాలని ప్రపంచం 5% ఉంటే యావరేజ్, భారతదేశంలో 15% మంది మహిళలు పైలట్లు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎన్నైతే మన నిజామాబాద్ పార్లమెంట్ భారతదేశం ఇచ్చిపెట్టుకున్నామా, నిజామాబాద్ పార్లమెంట్ లో ఇప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్ కింద 10,500 మందికి ట్రైనింగ్ ఇస్తే 7,828 మందికి ఇలా ప్లేస్మెంట్ ఉద్యోగాలు జరిగినాయి. అందులో 35% పైన మహిళలు, దాదాపు 40% మంది మహిళలు. ఈ రకంగా మన మెడికల్ షాప్ జన ఔషధి కేంద్రంలో ఆయన మాట్లాడుతూ చెప్పిండు, సింపుల్ గా చెప్తా, బీపీ గోళీలు మనం బయట కొనుక్కుంటే 150 రూపాయలు అయితే జన ఔషధి కేంద్రం ఆ మెడికల్ షాప్ లో కొంటే 5 రూపాయలు వస్తుంది. 150 రూపాయలు ఆడ ప్రైవేట్ మెడికల్ షాప్ లో 5 రూపాయలలో మనకి చెప్పి మెడికల్ స్టోర్. కొలెస్ట్రాల్ అందరికి వచ్చే ఇవాళ రేపు 280 రూపాయలు బయట కొంటే ఆ మందులు 28 రూపాయలకి జనరేషన్ మెడికల్ షాప్. బీపీ ఓళ్ళలో బీపీ వాళ్ళు బయట పడే బీపీ 6,820 రూపాయలు ఖర్చు అయితే మనకి అన్నే మందులు మనకి ఏది పేరు కూడా ఉన్నది దానిలో 6,820 రూపాయలు బయట ఖర్చు అయితే మనకి 220 రూపాయలు మనకి జనరల్ మెడికల్ షాప్.
ఇటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది కాబట్టి నరేంద్ర మోడీ గారి అలా ఎన్నడు ఎలక్షన్లు పెట్టినా మన కేసీఆర్ ముందస్తు ఎలక్షన్లు అన్నట్టు ఎన్నడు ఎలక్షన్లు పెట్టినా ఇలా భారతీయ జనతా పార్టీ సర్కారు రావడం ఖాయము. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మంత్రి గారు మాట్లాడాలి. ఇక ఇటువంటి కార్యక్రమాలు మనోళ్ళు వేస్తూ ఉంటే, మన కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే ప్రజలకు దగ్గరైదామని ఇక్కడ కూడా పెరుగుతుంది, ఈడ కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? మద్యం మీద ఆదాయం 2014 కంటే ముందు 3,000 కోట్లు ఉంటే ఇవాళ 35,000 కోట్లు. అది కేసీఆర్ ప్రభుత్వం వేస్తా. ఇవాళ సిగ్గుచేటు तेलंगाना में साहब पिछले 1 महीने में माइनर बालिकाओं की 7 रेप हुए, 7 रेप। अप्रैल 22 को 16 साल की लड़की की रेप हुई, मई 28 को 17 साल की लड़की की रेप हुई, मई 30 को 15 साल की लड़की की रेप हुई, मई 31 को 16 साल की लड़की का रेप हुई, मई 31 के दिन और एक 11 साल का लड़की की रेप हुई, और कल 10 जून को 9 साल की लड़की का रेप हैदराबाद में। ऐसा लॉ एंड ऑर्डर का सिचुएशन है तेलंगाना में। ये सब మేజర్ రీజన్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎవరినైతే నెత్తి మీద పెట్టుకుంటున్నారో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ రేపులు చేసి 90% వాళ్ళే. రేపులు చేసి 90% వాళ్ళే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.